సో రెడీ అండి మీరు? పాటోళ్ళి బూరెలు కదా? ఓకే, మరి పాటోళి బూరెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పాటోళి బూరెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 1 కప్పు, మినపగుళ్ళు 1/2 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, వేయించిన జీడిపప్పు కొద్దిగా, వేయించిన గసగసాలు కొద్దిగా, శనగపప్పు పేస్ట్ 1 కప్పు, పంచదార 1/2 కప్పు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే, మరి పాటోళి బూరెలకు కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో లక్ష్మి గారు స్టార్ట్ చేద్దామండి. ముందుగా డీప్ ఫ్రై ఆయిల్ పెట్టుకుందామండి. తర్వాత ఒక బౌల్ తీసుకుందామండి. ముందుగా మనమండి ఒక 1/2 కప్పు మినపప్పు అయితే 2 కప్స్ బియ్యము కలిపి 4 అవర్స్ నానపెట్టుకుని పిండి చేసుకోవాలండి. దోశ పిండికి రెడీ చేసుకున్నట్టు చేసుకుని పూర్ణాల పిండి పైన పూత అనమాట. తర్వాత శనగపప్పు నానపెట్టుకుని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పాటోలి అనేది జనరల్ గా ఇట్లా కూరలాగా చేస్తూ ఉంటారు కదా చపాతీల్లోకి వాటిలోకి. మరి ఇదేమిటి స్వీట్ కూడా చేయొచ్చు? దీంట్లో చేయొచ్చు. ఇది మీరే ట్రై చేశారా? లేదు, మా తాతమ్మల దగ్గర నుంచి వస్తుంది. పాత వంట ఇది. ఓకే, దీన్ని నానబెట్టి పేస్ట్ చేసుకుని పెట్టుకోవాలండి. వీటిని మనము ఆవిరికి ఇడ్లీ లాగా వేసుకోవాలండి. సో ఇప్పుడు దీన్ని మనం ఇడ్లీలా వేసుకోవాలండి. ఓకే, మీరు ఆల్రెడీ ఇడ్లీ చేసి తీసుకొచ్చాను నేను. ఓకే, ఇట్లా ఇడ్లీ లాగా వేసుకుని చేసుకోవాలి. దీంట్లో ఉప్పు ఏమన్నా వేసారా? ఏమి లేదండి, ఓన్లీ ప్లెయిన్. వీటిని మనం స్మాష్ చేసుకుని ఓకే సో ఇవి ఆవిరి కుడుములా చేసుకుని వీటిని స్మాష్ చేసుకోవాలండి. ఓకే, దీనికి 1 కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలండి. సో మనం తీసుకున్న ఆవిరి కుడుములని బట్టి కాదండి, 1 గ్లాసు శనగపప్పు తీసుకుంటే 1 గ్లాస్ షుగర్. ఓకే, తర్వాత ఎండు కొబ్బరి. ఓకే, ఎండు కొబ్బరి తురుము. తర్వాత నేతిలో వేయించిన గసగసాలు. ఓకే, తర్వాత వేయించిన జీడిపప్పు. వీటన్నిటిని గట్టిగా స్మాష్ చేసుకుని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలండి. మరి అది మనకు అవుతుందా? అవుతుంది, పడి లేదు కదా. దీన్ని మనం ఇట్లా స్మాష్ చేసేప్పుడు దానికి వాటర్ వస్తుంది కదా, షుగర్ ఇది అవుతుంది కదా, వస్తుంది. సో కొంచెం ఆ ఇడ్లీ వేడిగా ఉన్నప్పుడు అయితే మనకి ఈజీగా వస్తుంది. ఒకవేళ మనకి ఇది ఉండరాకపోతే ఏం చేయాలి? వస్తుందండి, అది వేడిగా ఉన్నప్పుడు చేసుకుంటే మనం భయపడాల్సింది లేదు. ఓకే, అంటే ఇప్పుడు ఇలా కాస్త ఏమైనా టైం పట్టితే? లేదండి, అది షుగర్ కి ఆల్రెడీ తడి ఉంటది కదా, వచ్చేస్తుంది. లేకపోతే కొంచెం పాలు ఏమన్నా వేసుకోవచ్చు. అంటే ఎలాగో మనం ఫ్రై చేసుకుని అమ్మటే తినేసేవే కదా, ఇవేమి నిల్వ ఉండవు? ఉంటాయండి. ఉంటాయా? 4 days ఉంటాయి. ఇది ఎవరికి ఇష్టం వెరైటీ మీ ఇంట్లో? అందరికీ తింటారు. అందరూ తింటారా? స్వీట్ అంటే మా ఇంట్లో ఉంటాయి సార్. మీకు మీ ఇంట్లో స్వీట్స్ ఇష్టమా? స్వీట్స్ చాలా ఇష్టం. ఓకే, మీకు ఒకతేనా పాప? ఒక పాప, బాబు. మీకు కూడా సేమ్ ఏమిలాగే. ఓకే, సో మీ పాప ఇంటర్ సెకండ్ ఇయర్, బాబు 8th క్లాస్. ఏం పేర్లు వాళ్ళిద్దరు పేర్లు? శ్రీ ప్రజ్ఞ, పృథ్వీ చైతన్య. ఓకే, సో మీ వారు సిఏ అని చెప్పారు కదా, ఆయన పేరు ఏమిటి? సాంబశివరావు. ఓకే, మీకు ఏమైనా యాక్టివిటీస్ అలా ఉన్నాయా లేకపోతే? అంటే ఎక్కువగా మేము దైవ కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. దైవ కార్యక్రమాలు ఎక్కువ భక్తి ఎక్కువ అనమాట. భక్తి ఎక్కువ, పూజలు ఇవన్నీ కొంచెం ఎక్కువే. రీసెంట్ 2 days అయింది కాశీ నుంచి వచ్చి, 9 days ఇద్దరు చేసి వస్తాను కదా. ఫస్ట్ టైం వెళ్ళారా? ఇదివరకు ఎప్పుడైనా వెళ్ళారా? వెళ్ళాము, 1 day ఉండేసి వచ్చాము. 9 నిద్రలు ఏవో చేస్తానని అంటారు కదా, అవునవును, అది చేసి వచ్చాము. ఎలా ఉంది కాశీ? బాగుంది, చాలా బాగుంది. వెరీ గుడ్. సో ఫ్యామిలీ అందరూ వెళ్ళారా లేకపోతే? లేదండి, మాదొక గ్రూప్ ఉందండి, ఓన్లీ లేడీస్ గ్రూప్. ఓకే, అందరు కలిపి వెళ్ళారా? బాగుంటుంది కదా అలా. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేకపోతే వంట వండుకునే పని ఉండదు, ఏముండదు, మనల్ని వెనక్కి పీకే వాళ్ళు ఎవరు ఉండరు. మొత్తం మనదే రాజ్యం. సో ఇది మీరు ఆల్రెడీ పప్పు బియ్యం కలిపి నానబెట్టి రుబ్బేసుకున్న పిండి. సో మనము పూర్ణాలకి కలుపుకుంటాం. దోశ పిండి వేసుకోవచ్చు. దీనిలో కొంచెం సాల్ట్ అండి. ఓకే, కొంచెం బేకింగ్ సోడా, దీన్ని ఇప్పుడు వీటిలో ముంచుకొని ఈ బాల్స్ ని వేయనా ఒక్కొక్కటి? వేయండి.
అయ్యో అది ఎక్కడో కలిసిపోయింది. బాగా అలవాట మీ పూర్ణాలు వేయటం? బాగా అలవాటు అండి. అది బాగా చేస్తున్నాను కదా, మాకు తోకలు పూజలు ఎక్కువ కదా, రాకుండా. ఆ. పూజలు ఎక్కువ కదా, వాటికి కంపల్సరీ ఇవి చెయ్యాలి. ఓహో, నైవేద్యం పెట్టడానికి. నైవేద్యం పెట్టడానికి. అదే చాలా మంది అవి వేస్తారు కానీ అటొక తోక ఇటొక తోక ఇట్లా వస్తూ ఉంటాయి. మీరు బాగా రౌండ్గా బాగా వేస్తున్నారు. ఓకే, సో ఇవి చక్కగా అటు ఇటు వేగితే మనకి రెడీ. సో లక్ష్మి గారు వేగిపోయాయా? వేగిపోయాయండి. సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని. సో యూజువల్ గా మనకి బూరెలు అంటే శనగపప్పు బెల్లంతో చేస్తారు కదా. అవునండి. ఇది కొంచెం అలా ఉడికించి చేయటం కాస్త టేస్ట్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది. రెడీ పాటోలి బూరెలు రెడీ. సూపర్, వేడి వేడిగా. ఓకే, మరి పాటోలి బూరెలు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పాటోలి బూరెలు తయారు చేసే విధానం: ముందుగా బియ్యం, మినపగుళ్ళు నానబెట్టి మిక్సీ పట్టి రుబ్బి పూతపిండి సిద్ధం చేసుకోవాలి. శనగపప్పు పేస్ట్ ని ఇడ్లీలా వేసి ఆవిరిపై ఉడకనివ్వాలి. ఒక బౌల్లో ఉడికించిన శనగపప్పు మిశ్రమం, పంచదార, ఎండు కొబ్బరి తురుము, వేయించిన గసగసాలు, వేయించిన జీడిపప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పూతపిండిలో ఉప్పు, వంట సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై ఉండలను పూతపిండిలో ముంచి తీసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, పాటోలి బూరెలు రెడీ. పాటోలి బూరెలు తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు ఇవి కూడా కొంచెం వెరైటీగా చేశారు. ఓకే, బాగుంది టేస్ట్. ఆ పిట్టు చేస్తారు కదా, స్వీట్ పిట్టు, ఆ టైప్ లో అనిపిస్తుంది. అలా స్టఫింగ్ లోపల ఉన్న స్టఫింగ్ కొంచెం మనకు ఆ టేస్ట్ లో ఉంది. టేస్టీగా కొంచెం వెరైటీగా ట్రై చేశారు. బాగున్నాయి. సో స్వీట్స్ ఎప్పుడు మనం చేసుకుంటూ ఉంటాం కదా బూరెలు, ఈ స్టఫింగ్ కొంచెం వెరైటీగా ఉంది. మీకోసం మరో చిట్కా. పచ్చి బఠానీలు సీజనల్గా దొరుకుతూ ఉంటాయి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది కూడా. కాబట్టి అందరూ కూడా ఎక్కువగా తింటూ ఉంటారు. మరి ఇవి చాలా రోజుల పాటు తాజాగా ఉండాలి అంటే బఠానీలు ఒలుచుకున్న తర్వాత వాటిని పాలిథిన్ కవర్లో చుట్టి డీప్ ఫ్రీజర్లో కనుక నిల్వ ఉంచుకున్నట్లయితే నెల రోజుల పాటు కూడా తాజాగా ఉంటాయి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. తలలో చుండ్రు ఎప్పుడూ చికాకు పెట్టే సమస్యే. చలికాలంలో అది మరింతగా పెరుగుతూ ఉంటుంది, చాలా అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా జుట్టు కూడా బాగా రాలిపోతూ ఉంటుంది. మరి చుండ్రు తగ్గించుకోవాలి అంటే బాగా పుల్లగా ఉన్న పెరుగులో కొద్దిగా నిమ్మరసం కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని తలంతా పట్టించుకుని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉంచేసి దాని తర్వాత గోరువెచ్చటి నీటితో షాంపూ చేసుకుంటూ ఉండాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉన్నట్లయితే చుండ్రు చాలా త్వరగా తగ్గిపోతుంది, జుట్టు కూడా హెల్తీగా పెరుగుతుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. దోమలు, చీమలు ఇలా క్రిమి కీటకాలు కుట్టినప్పుడు ఆ ప్రాంతంలో వెంటనే దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి. ఒక్కొక్కరి స్కిన్ టైప్ని బట్టి కొంతమందికి బాగా ఇరిటేషన్గా ఉంటుంది, మంటగా ఉంటుంది, దురదగా ఉంటుంది, అలాగే ఎర్రటి మచ్చలు ఏర్పడిపోతూ ఉంటాయి. ఇలా కాకుండా ఉండాలి అంటే మంచి ఆముదం తీసుకుని ఆ ప్రాంతంలో వెంటనే కనుక కాస్త మృదువుగా మర్దన చేసినట్లయితే ఈ దద్దుర్లు ఇలాంటి ఇరిటేషన్స్ అన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయి. ఒక మాటలో చెప్పాలంటే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మామూలుగా 8 years, 10 years, 11 years ఇట్లా ఈ ఏజ్ పిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లల్లో కడుపులో నులిపురుగులు అనేవి ఎక్కువగా తయారవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు నులిపురుగులు తగ్గాలి లేదా కడుపులో ఏదైనా బ్యాక్టీరియా ఉంటే అదంతా పోవాలి అంటే షాజీరాని నీళ్ళలో వేసి బాగా మరిగించి కషాయంలాగా తయారు చేసి అది కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకు తాగించాలి. లేదా మనం తీసుకున్నా కూడా కడుపులో ఉన్నటువంటి నులిపురుగులు పోతాయి, బ్యాక్టీరియా కూడా పోతుంది.